మిత్రులారా, నా పేరు బి వెంకటేశ్వర్లు. నేను బీటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమైక్య తరపున విజయవాడలో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. మేము ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నామంటే, మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించకుండా మేనమేషాలు లెక్కిస్తున్నందువల్ల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈ 3 రోజుల నిరాహార దీక్ష చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈ ధర్నా చౌక్లో 3 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం అంటే మా ఆకలి కేకలు వినిపించడానికే వచ్చాం. ఈ ప్రభుత్వము మేము రాజకీయంగా మీకు ఏ విధంగానైనా సపోర్ట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు పర్వాలేదులే, నేను మరలా చేస్తానులే, మరలా చూసుకుంటాంలే అని దాటవేత ధోరణితో ఈ ప్రభుత్వం అవలంబిస్తోంది. దానిని మేము ఉపాధ్యాయ సంఘాల సమైక్య తరపున, ఫ్యాప్టో తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఏమని అంటే, ఇప్పటికీ 33 నెలల క్రితం ఇవ్వవలసినటువంటి పిఆర్సీని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంతేకాదు, ఒక డిఏ ఇవ్వడానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ చర్చ జరిగిందంటే ఎంతో సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తే 2 నిమిషాల్లోనే ఆ ప్రభుత్వాన్ని చేసేయడానికి, ఆ విధంగా కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటది. కానీ ఒక తండ్రిలాగా బిడ్డలను చూసుకోవలసిన ఈ పరిస్థితులలో చూసుకోకుండా మమ్మలను ఆర్థికంగా రోడ్డు మీద గడిచినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా నిలదీస్తూ, తొందరగా వెనువెంటనే ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మున్ముందు తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులలో ఈ ధర్నాను నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాసా ప్రసాద్, బీటీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో కో చైర్మన్. మిత్రులారా, విజయవాడ నడిబొడ్డులో ధర్నా చౌక్ దగ్గర ఈ రోజున ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాలని, 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలని ఈ రోజున ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వేల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. ఉపాధ్యాయులకి, అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇంతవరకు కూడా బకాయిలు రాలేదు. 4-5 సంవత్సరాల క్రితం కరోనా కంటే ముందు పెట్టుకున్నటువంటి ఈఎల్స్ కూడా క్రెడిట్ కాకపోవడం, ఆ రోజున సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి గడప గడపకి వారం అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ముద్దు నిద్రలో ఉన్నారు. ఆయనకు అసలు సమస్యలే పట్టినట్టు, ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారంలో నిమగ్నం అయిపోయారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఉద్యోగస్తుల యొక్క ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రం ఎలా ఉందో తెలుసుకోకుండా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్ని బాగు చేసేటువంటి పరిస్థితిని చేయకుండా, మన ఇళ్లను చక్కదిద్దుకోకుండా దేశం అంతా తిరిగినంత మాత్రాన మీకు వచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు. మరి గత ప్రభుత్వానికైతే ఏ గతి పడుతుందో అదే గతి మీకు కూడా పట్టేటువంటి పరిస్థితి త్వరలోనే రాబోతుందని చెప్పి ఈ ధర్నా చౌక్ వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున వందలాది మంది ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకమంతా కూడా ఈ రోజు ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేటువంటి తరుణంలో ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే పిఆర్సీని అమలు చేయండి. అలాగే 30% ఫిట్మెంట్ ని ఇవ్వండి. అలాగే బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయండి. లేని పక్షంలో మరి సెక్రటరియట్ ని, సీఎం ఇంటిని కూడా ముట్టడించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ జై భీమ్. నాగల్పల్లి సాయి శ్రీనివాస్, ఫ్యాప్టో చైర్మన్ మరియు